హలో వెల్కమ్ టు అనదర్ వీడియో. బీరకాయ పొట్టు పడేస్తున్నారా? బీరకాయ పొట్టులో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలియాలంటే ఈ వీడియో మీకోసమే. బీరకాయ పొట్టు ఒక ఔషధం అనే చెప్పాలి. దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ పొట్టులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల డైజెస్ట్ సిస్టమ్కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అంతేకాదండి, లివర్ని ప్రొటెక్ట్ చేస్తుంది, కంటి చూపుని మెరుగుపరుస్తుంది, అలాగే స్కిన్ హెల్తీగా ఉండేలా చేస్తుంది, అలర్జీస్ లాంటివి రాకుండా చేస్తుంది. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ బీరకాయ తొక్కుని ఎందుకు వేస్ట్ చేయాలి? ఈసారి అస్సలు వేస్ట్ చేయొద్దు. ఇంకా లేట్ చేయకుండా ఈ బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక చిన్న కడాయి అయితే పెట్టుకున్నానండి. అందులో ఆయిల్ ఏం వేయకుండా మనకి మసాలా అయితే ప్రిపేర్ చేయడానికి ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్లు, అలాగే జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, మెంతులు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలండి. స్మెల్ అనేది, మసాలా స్మెల్ అనేది వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా అన్నమాట. సో ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవైతే తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరే ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 6 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి మనం ముందుగా బీరకాయ తొక్క అయితే తీసుకున్నాం కదండి, అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో అయితే వేసేసుకోవాలండి. అందులో వేసుకున్న తర్వాత ఇది ఒక్క నిమిషం పాటు అలా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకోవాలండి, టేస్ట్కి తగ్గట్టు. ఎందుకు ముందు వేస్తున్నామంటే ఇవి త్వరగా మగ్గుతాయండి, అందుకని చెప్పి ముందుగా వేసేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి అయితే కలిపేసుకున్న తర్వాత ఇవి ఒక 50% అయితే ఉడకాలండి. అప్పుడు మాత్రమే ఇందులోకి 6-7 పచ్చిమిరపకాయలు ఇలా చీల్చుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇది కూడా వేసిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇవనేది మంచిగా కూడా దగ్గరికి కుక్ అయిపోవాలండి. అప్పుడు దాకా కూడా మనం కలుపుతూనే ఉండాలన్నమాట. చూస్తున్నారు కదండి, ఇలా ఉడికిన తర్వాత మనం ఇది కూడా తీసేసి పక్కనైతే పెట్టేసుకుందాం. ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టుకోవాలండి. మనం ముందుగా ధనియాలు అయితే వేపెట్టుకున్నాం కదండి, అవైతే బరకగా అయితే ముందు మిక్సీ ఆడేసుకున్న తర్వాత ఇందులోకి మనం బీరకాయ తొక్క అయితే ఇందులో మొత్తం అంతా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలు ఒక 5 రబ్బలు, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే చింతపండు అయితే రసం అయితే వేయొద్దు, అందులో చింతపండు మాత్రం పిక్కలు లేకుండా చూసుకొని గుజ్జు అయితే వేసుకొని ఇదంతా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే చూస్తున్నారు కదండి, ఇలా అయిందనమాట. ఇప్పుడు దీనికోసం మనం తాలింపు అయితే ప్రిపేర్ చేయాలండి. దానికోసం కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి, అలాగే ఆవాలు జీలకర్ర వేసుకొని ఒకసారి అయితే మనం కలిపేసుకొని అందులో 2 ఎండుమిరపకాయలు కూడా చీల్చేసి అందులో వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత 2 ఎల్లుల్లిపాయలు కూడా దంచి వేసుకున్నానండి. సో ఇదంతా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టిన బీరకాయ పొట్టును కూడా అందులో యాడ్ చేసేసి ఇదంతా కూడా మనం కలిపేసుకున్నామంటే మన టేస్టీ బీరకాయ పచ్చడి స్మెల్ కూడా చాలా అంటే చాలా అదిరిపోతుందండి. మీరు కంపల్సరీ అయితే ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, బెస్ట్ కాంప్లిమెంట్ అయితే తీసుకుంటారు. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా అయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ.